31/3/2023 నాటి అప్పులతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.49% నమోదైంది. ప్రత్యేక కార్యాచరణ అమలు నిమిత్తం ప్రతి బ్రాంచి పరిధిలో ఇంటింటి ప్రచారం, డోర్ మేళాలు నిర్వహించి వ్యాపారాభివృద్ధికి బంగారు వస్తువుల హామీపై రుణాలు. బంగారు వస్తువుల హామీపై ప్రస్తుతం గ్రాము ఒక్కింటికి 5,000 రూపాయలుగా అప్పులను మంజూరు చేస్తున్నాము. బ్యాంకు పనిచేయు అన్ని వేళలలో ఈ అప్పులు సుమారు 4 కోట్లు ఎక్కువ. అదే అంటే ఇంట్రెస్ట్ మనం 8.1% ఇవ్వడం వల్ల డిపాజిట్లు పెరిగిన వడ్డీ. అదేవిధంగా డిపాజిట్లు ఎంత టోటల్ డిపాజిట్ మీ బ్యాంక్ 4 అంటే మీరు ఎంత వ్యాపారం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వ్యాపారం అనేది డిపాజిట్ మన దగ్గర దాచుకుంటే మన పిల్లలు పెట్టడం. డిపాజిట్ ఖచ్చితంగా మీరు డిపాజిట్ ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసినా చేయకపోయి మీరు ఎప్పుడైతే డిపాజిట్లకు అనుగుణంగా మీరు వ్యాపారం చేస్తారో ఈ స్ప్రెడ్ అంటారు. అంటే మీరు ఇచ్చే డిపాజిట్లకి మీరు సంపాదించే వడ్డీకి మధ్యలో స్ప్రెడ్ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అనేది మినిమం 2% నుంచి 3% వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఏంటంటే బిజినెస్ కి సంబంధించి ఇక్కడ మళ్ళీ డిపాజిట్ అనేది బాగా మన 8.75 ఇచ్చారు బిజినెస్. తర్వాత చూస్తే 1.5 1.2 తగ్గిపోయింది 1.8. అది ఎందుకంటే నేనైతే 40 లక్షలు అవుతుంది అని నేను అనుకున్నాను. నాకు ఈ ఫిగర్ కావాలి. ఎక్కడ జనరల్ వాడే మీటింగ్ ఖర్చు అంటే జనరల్కి ముందు రోజు పెట్టేసుకోవాలి. అంటే మార్కెట్ పరిస్థితి బాగోలేదు. మనకి డిపాజిట్ దాచుకోవడానికి చాలా మంది వస్తున్నారు. ఇవ్వడానికి కూడా రెడీ మనం స్టాఫ్ మీద ప్రెస్ చేస్తున్నాం. 100% స్టాఫ్ చెప్తున్నారు. స్టాఫ్ ఎంతకైనా పిల్లలకి కూడా చిరిగిపోద్ది. అంతే మనం ఇచ్చాము ఇచ్చారనుకోండి మన డబ్బులకి అసలు ఫాలోఅప్ చేస్తారు. ఎన్పిఏ తింటారు. చాలా బాగా చేస్తారు, కష్టపడతారు. అందుకని మార్కెట్ కండిషన్స్ కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. 100% లాభాలు ఉండాలి నేను కాదనలేదు, కానీ మార్కెట్ కండిషన్స్ కదా కొంచెం తగ్గట్టుగా లేవు సార్. అది మాత్రం మీ అందరూ కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఒక వ్యాపారస్తుగా చెప్తాం, మీ మంచి సలహాలు ఇచ్చారో 100% అడ్డు ఆచరణలో మేము ఉంటే పెడతాం. ఇందాక ఎవరన్నా మీరు ఉంటారా అని. మేము లేకపోయినా సీఓ పెట్టారు. నెక్స్ట్ బెట్ వస్తా సార్. ఎవరైతే ప్రభుత్వం ఉండదు, గవర్నమెంట్ ఉంటుంది, మన ప్రజాప్రతినిధులు పోయినా ఆ స్టాండర్డ్ కదా వాళ్ళు గ్యారంటీగా ఇట్లా అమలు చేస్తారు. మీ అడ్వైజ్ కూడా తప్పేం లేదు. మేము చెప్తే అది చేస్తారు సార్. మేము చెప్తే మీరు చేస్తారు. మీరు ఉంటే ఎవరో చేస్తారు కదా. అందుకని మీ అడ్వైజ్ చాలా థ్యాంక్ యూ సార్.